నియోజకవర్గాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రజలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఇక వలస కావచ్చు లేదా ప్రత్యేకంగా అనేక ప్రాంతాలకు కూలీలుగా వెళ్ళేటువంటి ప్రాంతంలో మనం ప్రకాశం జిల్లా కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గిద్దలూరు కావచ్చు, మార్కాపురం, దర్శి ఇలాంటి ప్రాంతాల నుంచి బయటకు కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూద్దాం. వెంకట్రావు, ఏంటి ఓవరాల్గా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ రకంగా పోలింగ్ సరళి ఉంది, అక్కడ ఓటు వేసేందుకు కూడా ఎలా మొగ్గు చూపుతున్నారు ప్రజలు? శ్రీహరి గారు, ఓటర్లో వచ్చిన చైతన్యం 2024 సార్వత్రిక ఎన్నికలే ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ప్రస్తుతం టైం 12:30 అయింది. అదేవిధంగా టెంపరేచర్ కూడా 40 డిగ్రీల వరకు చేరువుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం ఇటు విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన పరిస్థితి ఉంది. ఏదైతే వేసవి కాలంలో ఏదైతే మే నెలలో రోకళ్ళు కూడా పగిలిపోయి ఉష్ణోగ్రతలు ప్రకాశం జిల్లాలో నమోదవుతుంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా టెంపరేచర్ దాదాపు 40 డిగ్రీలకు చేరువలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓటర్లంతా కూడా విసుక్కోకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీ కుట్రలో భాగంగా ఒకవైపు పెద్ద ఎత్తున ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఓటర్లు నిలబడి ఉన్నా కానీ ఇటు పోలింగ్ని స్పీడ్గా నిర్వహించడంలో మాత్రం ఇటు అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పవచ్చు. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం వచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ని స్లోగానే నిర్వహిస్తున్నారని చెప్పని ఇటు ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రకాశం జిల్లాలో గత 2 రోజుల నుంచి చూస్తే ఏదైతే ప్రకాశం జిల్లా అంటే వలసలకి పెట్టింది పేరుగా కనిపిస్తుంది. ఉపాధి కోసం ఇటు తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి. అటువంటి జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఆర్టీసీ బస్సులు దొరకపోయినా కానీ ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రజలంతా కూడా ఏదైతే వలస వెళ్లిన ఓటర్లంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి. బస్ స్టాండ్లు కావచ్చు, ఇతర ప్రాంతాలు, రోడ్డు మార్గాలు కూడా కిక్కిరిసిన వాహనాలతోటి కనిపించిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏదైతే ఓటర్లు చైతన్యంతో ముందుకొచ్చారని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రాల్లో మహిళలతో పాటు యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని చెప్పని తెలిసినా కానీ 6 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి నిలబడిన పరిస్థితి మనకి ఉదయం నుంచి కూడా కనబడుతుంది. ఇదే విధంగా ఏదైతే ఓటర్లంతా కూడా ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతున్నా కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎండలోని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఏర్పాట్లు పెద్దగా లేకపోయినా కానీ ఎండలోనే నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓటర్లలో వచ్చిన చైతన్యమే దీనికి పెద్ద నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఏదైతే మహిళలు పెద్ద ఎత్తున తరలి రావటం, ఇటు యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరటం వంటి అంశాలను చూస్తే ఇటు ఏదైతే కూటమి అభ్యర్థులకు మద్దతు కానీ ఇటు ఇదంతా ఓటర్లు వస్తున్నారని చెప్పని కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీహరి గారు, రైట్, మీరు అన్నట్లుగా వెంకట్ చూద్దాం. ఎందుకంటే ఒకవైపు ఎండ తీవ్రత కూడా మండిపోతున్నప్పటికీ మనం అక్కడ క్యూ లైన్లు చూస్తుంటే మాత్రం అంత పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం అనేది సామాన్య విషయం కాదు. ఎండ మండిపోతున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఓటర్ మాత్రం క్యూ లైన్లో నిలబడి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎలాంటి పరిస్థితి ఉందో చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.